సాష్టాంగ నమస్కారాలు చేయడానికైతే ఉంది, కానీ ఈ వర్షం కారణంగా మనం చేయలేకపోతున్నాం. ఇది మైసూర్ శ్రీవారిని దర్శించుకోవడానికి నాకు మా ఫ్రెండ్స్ అందరు కలిసి 3 గంటలన్నర సమయం పట్టింది. అయితే కరెక్ట్గా మేము 1400 మెట్లు పూర్తి చేసిన తర్వాత ఒకసారి నా పరిస్థితి మీరు చూసుకోవచ్చు. మొత్తం నా అంగి మొత్తం తడిసిపోయింది చెమటలతోన. బాగా అలసిపోయినా, ఎంత అలసిపోయినా అంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. అప్పటికి నాకు ఉపవాసంతోనే నా మెట్ల మార్గం పూర్తి చేద్దామని అనుకున్నా. కాకపోతే 1400 మెట్ల దగ్గర ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ బ్రేక్ కానీ తీసుకోకపోతే నేను కింద పడే అవకాశాలు చాలా ఉండే. అందుకని ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నా. ఈ బ్రేక్లో షాప్ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే చిన్న ఉన్నప్పుడు మా పీటీ సార్ చెప్పిండు, నీరసంగా ఉన్నోళ్ళ నిమ్మకాయ రసం ఎంతో మేలు చేస్తుందని. అందుకే నిమ్మకాయ రసంతోన నేను నా ఉపవాసాన్ని విరమించుకోవడం జరిగిందనమాట. లేకపోతే అక్కడికక్కడే గోవిందా. మంచుతో కూడిన వర్షం మొత్తం ఆ రోజు ఫుల్ పడడం వల్ల మెట్లు మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఫాస్ట్గా నడిస్తే ఖచ్చితంగా కింద పడడం మాత్రం పక్కా. దాదాపు 1 గంటన్నర అంటే ఒక 1800 2000 మెట్లు ఎక్కిన తర్వాత మాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది. ఉదయం 9 గంటలన్నరకి అసలు ఎండ పొలుపు అనేదే లేదు. బండ్లు పైనుంచి లైట్స్ వేసుకొని వస్తున్నాయి. అంత పొగ ఉంది, అంత మంచు కురుస్తుంది అన్నమాట. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకు ఎంత థ్రిల్లింగ్గా లేకపోతే ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నా అంటే, నేనైతే నా పక్కన నుంచి ఇద్దరు ఆల్రెడీ 2 to 3 డ్యామ్స్ వచ్చిండ్రు అనమాట. వాళ్ళకు కూడా ఎప్పుడు ఇట్లా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ కాలేదంట. ఎప్పుడు సమ్మర్లో వచ్చారంట, లేకపోతే వింటర్లో వచ్చారంట, కానీ ఇంత మంచు ఎప్పుడు లేదంట వాళ్ళు వచ్చినప్పుడు. శ్రీవారిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళ మొక్కుకు తగ్గట్టుగా దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళని చూడండి, ప్రతి మెట్టుకి కింది నుంచి ప్రతి మెట్టుకి పై వరకు వాళ్ళు 3 నామాలు, మళ్ళీ అగరబత్తీలు అంటే ఉంటాయి కదా, అవి వెలిగించుకుంటూ వస్తున్నారనమాట. వీళ్ళని చూస్తూ నేనైతే ఫస్ట్ వీళ్ళకే ఒక దండం పెట్టి, వీళ్ళ ఓపికకి ఒక దండం పెట్టి, వాళ్ళ భక్తికి ఒక దండం పెట్టి, ఏంటి ఎక్కువగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వెనక నుంచి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? లేదండి, నేను వీడియో తీసిన ప్రతి పాటలో నేను మాట్లాడుతున్నా, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ వచ్చిన. కాకపోతే నాకు తెలియని విషయం ఏంటంటే, వెనకాల శ్రీవారి యొక్క పాట మ్యూజిక్ యాడ్ అయిందనమాట. దానివల్ల నాకు వీడియోకి ఇబ్బంది అవుతుందని నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా.
అయితే విషయానికి వస్తే ఎంత పొగ ఉందంటే అక్కడ, ఎంత పొగ, ఎంత మంచు ఉందంటే ముందు ఒక 10 మీటర్ల ముందు మనిషి కనిపిస్తలేడు. వీడియోలో ఎట్లా వస్తుందో తెలియదు, కానీ మేము లైవ్లో చూసినప్పుడు అయితే మాకు కొంచెం కూడా చాలా అసలు కనిపించలేదు ఎవరు. కొంచెం దూరం చూస్తుంటే ఎవరు కనిపిస్తలేదు. అంటే ఆ టైము మార్నింగ్ 10:30 అవుతుంది, 9:30 అవుతుంది. అయితే ఆ టైంలో ఎట్లుండాలి అంటే ఆ వెదర్కి అలవాటు పడి ఈ వెదర్కి చూసేసరికి కొత్తగా అనిపించింది నాకైతే. సో గైస్, మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి నాకు కింద కామెంట్ చేసి చెప్పేసేయండి. అది ఎలాంటి కామెంట్ అయినా సరే నేను రిసీవ్ చేసుకుంటా. సో మీ అందరు సపోర్ట్ నాకు కావాలి కాబట్టి గైస్, చాలా సపోర్ట్ కావాలి. అందుకోసమని మీరందరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ తీసుకొని వస్తుంటా. ఇట్లాంటి వాయిస్ ఓవర్స్ కాకుండా ఇంకా లైవ్ ఆడియో కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ షేర్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పేసేయండి వీడియో ఎట్లా వస్తుంది అనేది. ఖచ్చితంగా వీడియోని అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోని ఎంజాయ్ చేయండి. అలిపిరికి ఎంత దూరంలో ఉన్నప్పుడు మనకు దిక్కులు కనిపించినాం, సేమ్ శ్రీవారి దర్శనానికి కూడా అంతే దూరంలో దర్శనం ఇచ్చినాయి. ಹೋಗ್ತೀವಿ ನೋಡಿ ಇಲ್ಲೇ ಬಂತು. ఇంటికి అనిపిస్తలేదు కదా, బండి మామూలుగా అంటే మామూలుగా తీసే ఇక్కడ తీసి ఇంటి వస్తుంది. గాయస్, నాకైతే మేఘాల పని నడుస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది, చిన్నగా లేదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత మంచిగా ఉంటుంది అని అస్సలు అనుకోలే. చూడండి అసలు మీకు ఎట్లా, మీరు కూడా ఇంత బాగున్నప్పుడు ఎవరైనా వచ్చింటే కామెంట్ చేయండి నాకు ఒకసారి. అసలు వెహికల్స్ అసలు కనిపిస్తలేవు, వెహికల్స్ కూడా కనిపిస్తలేవు ఈ టైంలో. దాదాపు 10:30 అవుతుంది, మార్నింగ్ 10:30 అవుతుంది. చూసుకోవచ్చు అసలు ఎంత బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మోకాల్మెట్టు దగ్గరికి అయితే మనము 10:20 వచ్చినాము. మోకాల్మెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత నేను వీళ్ళందరిని చూసి షాక్ అయినా అనమాట. వీళ్ళ మొక్కుని చూసి నేనైతే ఆశ్చర్యపోయినా. ఎందుకంటే మామూలుగా నొప్పి ఉండదు అట్లా ఎక్కడం అనేది. అంటే వాళ్ళు చాలా భక్తితోనే ఎక్కుతుంటారు అనుకోండి. ఇక్కడ నుంచి పై వరకు కూడా ఎక్కిన రోజులు ఉన్నాయంట పురాతన కాలంలో. మోకాల్మెట్టు దగ్గర మా ఫ్రెండ్స్ కోసం దాదాపుగా 40 నిమిషాలు వెయిట్ చేసినాం అనమాట మేమిద్దరము. వాళ్ళు ఇంకా రాకపోయేసరికి ఈ ఫోన్లో ఈ టైం ల్యాప్స్ని మీకోసం చూడండి. చూడండి రా కొంచెం కింద. సో గాయస్, నా వల్ల అయితే మెట్లెక్కనికి, ఇది మోకాలు మెట్లెక్కని అయితే నా వల్ల అయితే లేదు. మా ఫ్రెండ్స్ అయితే ఎక్కుతున్నారు, 5 మంది ఎక్కుతున్నారు. ఎన్ని మెట్లు ఎక్కుతారో గుర్తు పెట్టుకోనరా. ఎన్ని మెట్లు ఎక్కినరా? 11 మెట్లు ఎక్కిండ్రు. మా బాలుగడ మాత్రం మామూలు ట్రై చేస్తున్నాడు. బాలు మెల్లగా పైకి చూడు ఒకసారి. బాలు అనుకున్నంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఇది. హరిరామ్ కృష్ణ మోహన్ రెడ్డి క్యా హువా రే భాయ్, రాజు స్మైల్. రాజు నీ ముఖాలలో ఉన్నది రక్తం కాదు, పట్టుదల, నీ ధైర్య సాహసాలు అంతే. మరి మినిమం ఉంటుంది. స్టెప్స్ మొత్తం పూర్తి చేసినాము.
చెప్పాలి ఇదే వచ్చేసినాం మొత్తానికి అయితే పైకి వచ్చేసినాము. నాకైతే ఎనర్జీ సరిపోతలేదు వీడియో తీద్దామంటే కూడా. గాయస్ ఇప్పుడే మనకి రూమ్ అయితే దొరికింది. కాకపోతే 2 గంటలకి రూమ్కు పంపించే టైం ఇస్తారంట. 2 గంటల వరకు మనం ఇక్కడ బయట ఉన్నాము. టైం వచ్చేసి 1:15 అవుతుంది. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1:15 అవుతుంది. అందుకోసం బాగా ఆకలి కూడా అవుతుంది కాబట్టి ప్రధాన కేంద్రం కాడికి చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి అప్పుడు ఏమరా చూస్తలేవు. నా సబ్స్క్రైబర్స్ ఒకసారి హలో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే మొత్తానికైతే మళ్ళీ నేను రూమ్లోకి వెళ్ళాక కలుస్తా ఫ్రెండ్స్. బాయ్. ఓ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ప్రముఖ అన్నదాన సత్రం ఒక లోపల ఉంది. ఇది ఆర్టిఫిషియల్గా మన రాతి దగ్గర చెక్కినట్టున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది అట్రాక్షన్ మామూలుగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. శ్రీశైలము, అమ్మవారి బ్రహ్మరాంబిక, మహానంది, యాగంటి, తిరుమల. చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరిని ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నల్లో నేను ఇచ్చే ప్రశ్న కూడా ఒకటి ఉంటుంది. ఎన్ని గంటల్లో దర్శనం అయ్యింది అని ఖచ్చితంగా అడుగుతుంటారు. మాకైతే దాదాపుగా 5 గంటల సమయం అయితే పట్టింది. రాత్రి 1 గంటలకు స్టార్ట్ చేస్తే లైన్లో నిలబడడం. దైవదర్శనము, సర్వదర్శనం, దైవదర్శనం కూడా అంటారు అనమాట. నేను అడుగుపోయిన తర్వాత తెలిసింది. అయితే నాకు కనీసం మాకందరికీ 5 గంటల సమయం అయితే పట్టింది. బయటికి వచ్చేసరికి మేము దర్శనం మంచిగా జరిగింది. బయటికి వచ్చిన తర్వాత గుడి ముందర ఈ లొకేషన్ చూసి నేనైతే షాక్ అయిపోయినా. అసలు మేము నిన్న వచ్చిన లొకేషన్, అసలు మేము నిన్న వచ్చిన వెదర్ ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా వెదర్ ఉందనేది చాలా షాక్ అయిపోయినా. చాలా బాగుంది. ఫొటోస్ కోసం కానీ వీడియోస్ కోసం కానీ. నేను ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. నేను చూసిన లొకేషన్ని మీరు ఒకసారి టైం ల్యాప్స్లో చూడండి, ఎలా ఉంటుందో చెప్పండి కామెంట్స్లో. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచి లొకేషన్ ఉందో. ఇంత మంచి లొకేషన్ని వదిలిపెట్టి నాకైతే అంత తొందరగా ఇంటికి వెళ్ళాలనిపిస్తలేదు. ఎందుకంటే ఇది తిరుపతి చుట్టుపక్కల ఒక 100-200 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఇంకా మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి గుడులు ఉన్నాయని విన్నా. అయితే వాటన్నిటికీ వెళ్దామని అయితే అనుకున్నాము. ఫస్ట్ ప్లాన్ అదే. కాకపోతే ఏమైందంటే వీడికి వచ్చిన తర్వాత దర్శనం ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇంట్లో ప్రాబ్లం ఉందని, లేకపోతే నాకు ఇంటికాడ అర్జెంట్ ఉందని, ఒకడేమో మనీ లేదని, ఏదో ఒకటి మొత్తానికైతే ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నారు. అందుకోసం అయితే మేము తొందరగా రిటర్న్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. అందుకే నాకైతే ఎందుకు వచ్చినాం రా బాబు, అదేదో అన్నీ ముందే చూసుకొని వచ్చింటే అయిపోతుండే కదా అనిపించింది. సో డోంట్ వరీ గైస్, ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్తోన ముందు వస్తుంటా. కాబట్టి మీరందరూ ఇచ్చే సపోర్ట్ బట్టి నేను వస్తూ ఉంటా. ఖచ్చితంగా మీరైతే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఏదైనా మిస్టేక్స్ చెప్తున్నా, ఏదైనా మిస్టేక్గా ఏదైనా వీడియో పెట్టినా మీరందరూ నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. నేను అది కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఇంతటితో ఈ వీడియోను ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్.
గోవిందో గోవిందా.